ఓకే. యా. సో ఇప్పుడు ఈ రోజు దీంట్లో మనం ఏం చేసుకోబోతామని అంటే కొన్ని ఆప్షన్స్ అన్నట్టు. ఆప్షన్స్ అంటే బిల్లింగ్ రిలేటెడ్. ఓకే, బిల్లింగ్ రిలేటెడ్ లో ఆప్షన్స్ ఏవి ఉంటాయి? వెన్ ఇట్ కమ్స్ టు బిల్లింగ్, సమ్మరీ, బిల్లింగ్ యాక్టివిటీ, డాక్యుమెంట్స్, పేమెంట్ మెథడ్స్, ప్రమోషన్స్, బిల్లింగ్ ట్రాన్స్ఫర్స్, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అండ్ సెట్టింగ్స్. ఈ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఎస్టర్డే నేను ఒక వీడియో కూడా చేసినాను, ప్రాబ్లీ అది ఈ వీక్ లో లైవ్ అవుతుంది. ఓకే, అది లైవ్ అయినప్పుడు అక్కడ కూడా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, యా. వెన్ ఇట్ కమ్స్ టు సమ్మరీ అంటే మనకు చూపించే ఆప్షన్స్, అవైలబుల్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ పేమెంట్ మోడ్. ఓకే, మళ్ళీ మార్చ్ అమౌంట్ ఎంత స్పెండ్ అయింది, ఓకే, ఫిబ్రవరిలో మనకు అమౌంట్ ఎంత స్పెండ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ బిల్లింగ్ యాక్టివిటీ, ఎలాంటి యాక్టివిటీస్ ఎలాంటి దానిలకి మనకు అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యింది. ఓకేనా? సో అలాంటి ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. క్యాంపెయిన్ వైజ్ ఎంత అమౌంట్ కట్ అయింది ఏంటి అని. ఆ రోజు కేటరింగ్ సర్వీసెస్ మనం డిస్కస్ చేసినాం కదా, చూడండి క్లిక్స్ వచ్చినాయి. బట్ ద థింగ్ ఏంటి అని అంటే మనము పాజ్ చేయలే క్యాంపెయిన్స్. బట్ ఎనీవేస్ అది అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. ఓకే, అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, కామన్ అవన్నీ. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఉంటుంది? బిల్లింగ్ యాక్టివిటీలో ఉంటుంది. ఓకే తేజ, నువ్వు పంపించిన డాక్యుమెంట్స్ కూడా విల్ డిస్కస్. ఓకే. సో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు డాక్యుమెంట్స్, ఇక్కడ మనకు ఇన్వాయిసెస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అడుగుతూ ఉంటారు, మీరు పంపించండి ఇన్వాయిస్ అని. ఎవరు అడుగుతారు? ఫినాన్స్ టీం వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చేయాలా? గో టు బిల్లింగ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇది ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ ఫిఫ్త్ వర్కింగ్ డే మంత్లీ, అప్పుడు మీకు బిల్లింగ్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ చేసుకోవచ్చు. వీళ్ళు మాక్సిమం నంబర్ ఇస్తారు, అంటే మాక్సిమమ్ నంబర్ ఆఫ్ డేస్ ఇది ఇస్తారు అన్నట్టు. బట్ మనకేంటి అని అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ సెకండ్ థర్డ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ సెలెక్టెడ్, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి చూడండి, ఐ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ సెలెక్టెడ్ ఫిబ్రవరి పీడిఎఫ్ ఇన్వాయిస్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. చూసినారా? సెలెక్టెడ్, డౌన్లోడ్ అయిపోయింది, అంతే. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మన ఫినాన్స్ టీమ్ కి పంపించాలి. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా క్లయింట్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే గౌరవై నీ ఇదే ఏమి మీరు పంపించిన అమౌంట్ ఇది ఇదే అని చెప్పేసి వాళ్ళకి ట్యాక్స్ ఇన్వాయిస్ మనము పంపించేస్తాం అన్నట్టు, స్పెండింగ్ అమౌంట్ అది. ఓకే, ఎస్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ సార్, ఒకసారి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయరా, ఇందాక మనం డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ని. ఇదే సార్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బిల్ 2 అని ఉంది కదా సార్, బిల్ 2, ఎస్. ఇక్కడ ఏదైతే మన అకౌంట్ లాగిన్స్ ఉంటాయో ఆ లాగిన్స్ ఇక్కడ వస్తాయా సార్? ఇది బిల్ 2 అకౌంట్ లాగిన్స్ ఉండేది రాదు, ఇది రాదన్నట్టు, ఇది వేరేది వస్తుంది. ఓకే, అది ఇంకా ఆప్షన్స్ నెక్స్ట్ ఉన్నాయి కదా ఇక్కడ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే సార్. ఓకే, బట్ ఎనీవేస్ ఆ ఇన్వాయిస్ కూడా అలాగే ఉండని. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్. ఈ పేమెంట్ మెథడ్స్ లో మనకి ఏంటి, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, మళ్ళా కార్డ్. ఓకే, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. యాడ్ పేమెంట్ మెథడ్ అని క్లిక్ చేస్తే ఓకే, యాడ్ క్రెడిట్ కార్డు ఇది ఉంటుంది. ఇదేంటి అని అంటే ప్రీపెయిడ్ అకౌంట్ కాబట్టి మనము ఇదే చేస్తాం. ఓకే, పోస్ట్ పెయిడ్ అకౌంట్లు కూడా వస్తాయి. పోస్ట్ పెయిడ్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్, అది మంత్లీ ఇన్వాయిసింగ్. అలాంటి అకౌంట్స్ కూడా ఉన్నాయి, అది చూపిస్తా. మన క్లయింట్స్ అకౌంట్స్ ఉన్నాయి, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కి అవి కూడా నేను చూపిస్తా. ప్రమోషన్స్ ఎలా వస్తాయి అని అడిగితే, ఇప్పుడు మీకు చూసుంటారు కొన్ని అడ్వర్టైజ్మెంట్లో, గూగుల్ యాడ్స్ లో మీరు 1,20,000 పే చేయండి, మీకు ఒక 1,20,000 అడిషనల్ గా మేము ప్రమోషన్ కోడ్ ఇస్తాం. దట్ టు విత్ ఇన్ 60 days ఆర్ 90 days ఆర్ 120 days లోపల మీరు స్పెండ్ చేయాలి. ఓకే, 120 days లోపల మీరు 1,20,000 స్పెండ్ చేస్తే మీకు అడిషనల్ గా మళ్ళీ 1,20,000 అనేది వాళ్ళు ప్రమోషన్ కోడ్ ఇస్తారు. ఓకే, ఇదేంటి అని అంటే స్మాల్ బిజినెస్ ఓనర్ కి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ వాళ్ళు
ఆ సర్టెన్ టైం పీరియడ్ లో అది అమౌంట్ అనేది స్పెండ్ చేసేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ బిల్లింగ్ ట్రాన్స్ఫర్స్, ఇన్వాయిస్ సెటప్, ఏదైతే బిల్లింగ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయో, ఓకే, పేమెంట్ సెట్టింగ్, పేమెంట్ ప్రొఫైల్, ఓకే, పేమెంట్ ప్రొఫైల్ ఐడి, ఇవన్నీ మనము రీసెంట్ గా అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేసింది, అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఏంటి అని అంటే డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకే, అకౌంట్ ఎవరైతే కొత్తగా క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి కొన్ని డేస్ అయినాక అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా, ఈ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ మనము ప్రాసెస్ చేయాల సక్సెస్ఫుల్ గా. అది ఎలా చేస్తాము అని అంటే, ఈ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ కి వచ్చి ఈ 2 ఆప్షన్స్లలో కంప్లీటెడ్ టాస్క్, ఇవి 2 ఆప్షన్స్ మనము ఫినిష్ చేయాలి. ఏం ఫినిష్ చేయాలి అని అంటే, ఐదర్ యూ కెన్ సబ్మిట్ యువర్ ఏది కంపెనీ రిజిస్ట్రేషన్, ఎందుకంటే మీరు కంపెనీస్ కి వర్క్ చేస్తుంటారు కాబట్టి కంపెనీ జిఎస్టి రిజిస్ట్రేషన్. ఓకే, మళ్ళీ కంపెనీ ఓనర్ ఎవరు, వాళ్ళ పాన్ నంబర్. ఓకే, అట్ ద సేమ్ టైము ఫ్రంట్ బ్యాక్ పాన్ కార్డ్ లేదు, ఓకే, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ అనేది మనం కొన్ని అప్డేట్ చేయాలి. ఎక్కడ అప్డేట్ చేయాలి, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ లో. అప్పుడు అప్డేట్ చేసినప్పుడు చూసినారు కదా, మనది ఆల్రెడీ జిఎస్టి ఉంది కాబట్టి ఎస్ వి హావ్ అప్డేటెడ్ అవర్ జిఎస్టి, ఎందుకంటే మనది రిజిస్టర్డ్ కంపెనీ కదా. సో ప్లేస్ సప్లై స్టేట్ కోడ్ ఇది నార్మల్ గా 29 వస్తుంది. ఈ డీటెయిల్స్ మనకు ఇక్కడ అనేది అప్డేట్ అయిపోతాయి. ఆ సెటప్ లో కూడా మనము చేయాలి, సెట్టింగ్స్ లో. ఓకే, ఇక్కడ చూసినారా, ఇక్కడ పేమెంట్ మెథడ్స్. ఓకే, మాన్యువల్ పేమెంట్ మెథడ్, హౌ యూ పే, ప్రీపే. ఓకే, పేమెంట్ యూజర్స్, ఇక్కడ కొంతమందికి యూజర్స్ ఉంటుంది, ప్రైమరీ కాంటాక్ట్ ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొకటి మనము యాడ్ చేయాలి అని అనుకుంటే పేమెంట్ యూజర్స్ వాళ్ళకి కూడా మనము ఆప్షన్స్ ఇవ్వచ్చు. పేయర్ డీటెయిల్స్, ఇది అడ్వర్టైజర్ వెరిఫికేషన్ లో మనం చేసినాం కాబట్టి మన కంపెనీ నేమ్ ఏదైతే ఇస్తామో, ఓకే, ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి పెట్టేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు ట్యాక్స్ నెంబర్ కూడా వచ్చేసింది, జిఎస్టి నంబర్. ఓకేనా, అట్ ద సేమ్ టైము గూగుల్ పేమెంట్స్ అకౌంట్స్, ఇక్కడ ప్రొఫైల్ ఐడి ఏదైతే 10 డిజిట్ ఇవన్నీ కనిపిస్తుంది కదా, పేమెంట్ అకౌంట్ ఐడి అంటారు ఇది. ఓకే, 10 డిజిట్స్ కాదు, ఇది ఎన్ని ఉన్నాయి, 16. ఓకే, 16 డిజిట్ పేమెంట్ ఐడి అన్నట్టు ఇది. ఓకే, సో ఇది క్లియరా, ఇది బిల్లింగ్ రిలేటెడ్ ఈ ఆప్షన్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ యాక్టివిటీ ఏదైతే చేస్తామో బిల్లింగ్ యాక్టివిటీ, ఓకే, మళ్ళీ మనకు మంత్లీ దీన్ని బిల్లింగ్ జనరేట్ అవుతుంది కదా. ఓకే, బిల్లింగ్ జనరేట్ అయినప్పుడు ఆ రోజు తేజ నువ్వు పంపించినావు కదా. అవును సార్. బిల్లింగ్ జనరేటెడ్ అయినప్పుడు అక్కడ నీకు డిస్క్రిప్షన్ ఇవన్నీ కనపడతాయి. క్వాంటిటీ అని అంటే ఏది, యూనిట్స్, క్లిక్స్, ఓకే, ఇంప్రెషన్స్ ఇన్ని. ఓకే, మళ్ళీ ఈ పర్టికులర్ క్యాంపెయిన్ కి ఇన్ని యూనిట్స్ అన్నట్టు, అంటే క్లిక్స్ పైన ఏదైతే ఉందో క్వాంటిటీ, యూనిట్స్, అమౌంట్. ఓకే, మళ్ళీ డిస్క్రిప్షన్ ఇవన్నీ. ఆ కరెంట్ అకౌంట్ లో ఆ మంత్ కి ఎన్నైతే క్యాంపెయిన్స్ రన్ అయ్యింటాయో ఆ డేటా అంతా వచ్చేస్తుంది. ఓకే, అందుకని ఆ రోజు పంపించిండేది ఎంత, 63 lakhs ఏమో ఉంది కదా ఇన్వాయిస్. అవును సార్. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ దేనికి పెట్టినారు, ఏమన్నా ఐడియా ఉందా? లేదు సార్, నేను చూడలేదు, చెక్ చేయాలి. అమౌంట్ వాళ్ళు దేనికి పెట్టినారు అని అంటే షాప్ ఆర్ స్టోర్ విజిట్ కి పెట్టినారు. ఓకే, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు స్టోర్ విజిట్స్ పెట్టినారు. ఓకే, అందుకనే వాళ్ళు క్యాంపెయిన్ నేమ్స్ మీకు ఎట్లా తెలిసింది అని అంటే క్యాంపెయిన్ నేమింగ్ స్ట్రక్చర్ అలా పెట్టినారు. ఓకేనా, సో అందుకనే మనకు క్యాంపెయిన్ నేమ్ ద్వారా వి కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎలాంటి క్యాంపెయిన్ వాళ్ళు సెటప్ చేసినారు అని. ఓకే, క్లియరా శైలజ, తేజ? ఓకే.
అట్ ద సేమ్ టైమ్ అడ్మిన్ ఆప్షన్స్ లో ఏముంటాయి అని అంటే అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అడ్మిన్ లోకి వెళ్తే అకౌంట్ సెట్టింగ్స్, ఎంటైర్ అకౌంట్ సెట్టింగ్ ఇది. ఓకే, నాట్ సింపుల్ అన్నట్టు, ఎంటైర్ అకౌంట్ సెట్టింగ్. ఇక్కడ అకౌంట్ నేమ్, ఎస్డిఎం క్లాసెస్, ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా మనకు అదే చూపిస్తుంది. ఓకే, నా స్క్రీన్ కనబడుతుంది కదా, ఇక్కడ అదే చూపిస్తుంది. ఇక్కడ వేరే నేమ్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, అదే నేమ్ అక్కడ చూపిస్తుంది. ఓకేనా, అట్ ద సేమ్ టైమ్ మనకు మన బిల్లింగ్ లో కూడా అదే నేమే వచ్చేస్తుంది. అది జస్ట్ అకౌంట్ నేమ్ మన రెఫరెన్స్ కి. అకౌంట్ స్టేటస్ యాక్టివా ఇన్యాక్టివా మనం ఏంటి అని అంటే ప్రాక్టీస్ పర్పస్ కానీ మనం అకౌంట్ క్రియేట్ చేసి వదిలేస్తాము. ఓకే, అది మనము ప్రాక్టీస్ కూడా అలాగే చేయాలి. ఓకే, ఒక 30 days లేదంటే 60 days ఆ అకౌంట్లో యాక్టివిటీ ఏం అవ్వలేదు అని అంటే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. మళ్ళీ మీరు యాక్టివ్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, డేటా ప్రొటెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కొన్ని కంట్రీస్లలో ఈ డేటా ప్రొటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఓవర్సీస్ కావచ్చు, ఓకే, ఎస్పెషలీ యుఎస్, యూకే, ఓకే, ఆస్ట్రేలియా, ఇలాంటి దానిలలో డేటా ప్రొటెక్షన్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డీటెయిల్స్ మనము మెన్షన్ చేయాల్సిందే. ఓకే, థర్డ్ పార్టీ మెజర్మెంట్స్, దిస్ ఈజ్ డిఫరెంట్ అన్నట్టు. ఇవి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లో మనం డిస్కస్ చేసినప్పుడు ఇవి కొన్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, జస్ట్ ఏంటి అని అంటే కొన్ని ఆప్షన్స్ నేను చూపిస్తాను అంతే. ఓకే, టైం జోన్ వన్స్ సెటప్ చేసినాక మళ్ళీ అది తిరిగి రాదు. ఓకే, మళ్ళీ మనము సెటప్ చేయలేము. చూసినారా, టు మేనేజ్ యువర్ అకౌంట్ ఇన్ ఏ డిఫరెంట్ టైమ్ జోన్ యూ మస్ట్ క్రియేట్ న్యూ అకౌంట్. ఓకేనా, ఆ టైం జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా తెలుస్తుంది సార్ అని అంటే వైల్ క్రియేటింగ్ అకౌంట్ మీరు ఏ కంట్రీకి చేస్తున్నారు ఏంటి, మీకు ఎలాంటి టైం జోన్ లో కావాలి, అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఆటో ట్యాగింగ్. ఓకే, ఇది ఇప్పుడు నేను ఆఫ్ చేస్తా. ఆఫ్ చేస్తే నాకు ఆటో ట్యాగింగ్ అనేది ఆటోమేటిక్ గా నాకు కనపడదు. ఓకే, ఇది ఆన్ చేస్తే ఆటో ట్యాగింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో ట్యాగింగ్ అంటే ఏంటి? ఆటో ట్యాగింగ్ ఏంటి అని అంటే మనకు యూటీఎం పారామీటర్స్ ఇవన్నీ ఇస్తాం కదా, ఇది ఆటోమేటిక్ గా నేను ఎంటైర్ అకౌంట్ లో సెలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు మనం కనెక్షన్స్ నెక్స్ట్ ఇంకొక ఫ్యూ మినిట్స్ లో మనము చూస్తాం అన్నట్టు కనెక్షన్స్. ఓకే, ఎలాంటి అకౌంట్స్ అన్ని మనము కనెక్ట్ చేయాలి ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్ కి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ ఆటో ట్యాగింగ్ ఎప్పుడే కానీ ఎనేబుల్ లోనే ఉండాలి. డిసేబుల్ చేస్తే మనము ఏదైతే ఆటోమేటిక్ గా యూటీఎం పారామీటర్స్ ఇచ్చింటామో అవి మనకు ట్రాక్ అవ్వదు. ఓకే, సో ఏదన్నా కానీ డివైస్ ట్రాకింగ్ కావచ్చు, మళ్ళీ యాడ్ ఎక్స్టెన్షన్స్ ట్రాకింగ్ కావచ్చు, ఇమేజ్ ఎక్స్టెన్షన్ ట్రాకింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఇది ఎప్పుడే కానీ ఎనేబుల్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ట్రాకింగ్ పారామీటర్స్. ఇక్కడ కూడా మనము ట్రాకింగ్ పారామీటర్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ట్రాకింగ్ పారామీటర్స్ ఏంటి సార్ అని అంటే ఇప్పుడు తేజ ఏం చేసినాడు, కొన్ని కీవర్డ్స్ సర్చ్ క్యాంపెయిన్ లో కీవర్డ్స్ సెటప్ చేసినాడు. ఏ కీవర్డ్ పర్ఫామ్ అవుతుంది అని మన తేజకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మన శైలజ ఏం చేస్తుంది, నాకు మొబైల్లో వచ్చిందా క్లిక్ లేదా డెస్క్టాప్ లో వచ్చిందా నాకు ఎట్లా తెలుస్తుంది సార్ అని అంటే అప్పుడు ట్రాకింగ్ పారామీటర్ పెట్టుకోవాలి కదా. అట్ ద సేమ్ టైం ఎలాంటి క్యాంపెయిన్ ఐడి, ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ మేనేజ్ చేస్తున్నారు. 100 క్యాంపెయిన్ మేనేజ్ చేస్తున్నప్పుడు ఈ ట్రాకింగ్ ఇవ్వలేదు అని అంటే ఏ క్యాంపెయిన్ నుంచి ఏ లీడ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? అందుకనే మనము ఈ ట్రాకింగ్ పారామీటర్స్ అనేది పెడతాం. ఓకే, ట్రాకింగ్ పారామీటర్స్ పెట్టాక ఎక్కడ స్టోర్ అవుతుంది లీడ్ వచ్చినాక? మనకు కొన్ని సిఆర్ఎం టూల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ ఇంకా కొద్దిసేపట్లో మనము తెలుసుకోబోతున్నాం. ఓకే, జస్ట్ ట్రాకింగ్ అంటే ఏంటి అని అంటే ల్యాండింగ్ పేజ్ ఏది పర్ఫామ్ అయింది, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏ డివైస్, అడ్వర్టైజ్మెంట్ అంటే డివైజే కదా తేజ అండ్ శైలజ.
కరెక్టే Yes, కదా? sir. మొబైల్‌లో వచ్చిందా? లేదా లీడ్ డెస్క్‌టాప్‌లో వచ్చిందా? డివైస్ పెడతాం. ఓకే. ఈ ట్రాకింగ్ పారామీటర్స్ అన్ని మనం పెట్టాల. ఓకే. ఈ ట్రాకింగ్ పారామీటర్స్ పెట్టడం వల్ల ఈజిలీ మనకు అర్థమైపోతది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కామర్స్‌లో ఇది చాలా బాగా వర్క్ అవుతుందన్నట్టు. ఓకే. కామర్స్‌లో ఇంకా. నెక్స్ట్ కాల్ రిపోర్టింగ్. కాల్ రిపోర్టింగ్ ఆప్షన్స్ ఏంటి సార్ ఇవేనా అంటే, ఇండియాలో ఈ ఆప్షన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. ఓవర్‌సీస్‌లలో అయితే మన ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్‌కి యూఎస్ కానీ, యూకే కానీ ఇక్కడ కాల్ కూడా రికార్డ్ చేయొచ్చు. దానికి టూల్స్ ఉంటాయి. కాల్ రెయిల్. ఓకే. ఎందుకంటే ఇండియాలో పర్మిషన్ రాలేదు. బట్ ఓవర్‌సీస్‌లో అక్కడంతా పర్మిషన్ వచ్చేసినాయి వాళ్ళకి. ఓకే. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు కాబట్టి గూగుల్ యాడ్స్ అక్కడ ఎనేబుల్ చేసేసింది. ఈ ఆప్షన్స్ కొన్ని రికార్డింగ్ అన్నీ సేవ్ అయిపోతాయి. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ టూల్స్ అన్నట్టు. ఓకే. బట్ ఇక్కడ మనము ఏదే కానీ సెలెక్ట్ అనేది చేసుకోలేం. అదే క్యాంపెయిన్‌లో డైరెక్ట్ కాల్ యాడ్స్, కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ ఇవన్నీ చేసినప్పుడు అక్కడ మనకు ఎన్ని కన్వర్షన్ వచ్చినాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే. యెస్. మళ్ళీ నెగెటివ్ కీవర్డ్స్. ఎంటైర్ అకౌంట్‌కి ఈ ఎంటైర్ అకౌంట్‌కి కూడా మనము నెగెటివ్ కీవర్డ్స్ అనేది యాడ్ చేయొచ్చు. తేజ క్యాంపెయిన్ సెటప్ చేసేసినాడు. ఓకే. బట్ క్యాంపెయిన్‌లో తేజ ఏం చేసినాడు? కొన్ని నెగెటివ్ కీవర్డ్స్ యాడ్ చేసినాడు. ఓకే. ఆ కొన్ని నెగెటివ్ కీవర్డ్స్ ఫ్యూచర్‌లో కూడా అకౌంట్ లెవెల్‌లో వర్క్ అవుతాయి. అలాంటప్పుడు తేజ ఏం చేస్తాడు? తేజ ఏం చేస్తాడు అనంటే ఆ నెగెటివ్ కీవర్డ్స్ తీసుకొని ఎంటైర్ అకౌంట్‌లో యాడ్ చేసేస్తాడు. ఓకే. ఆ ఓకే. అకౌంట్ ఏంటి అనంటే ఇది అకౌంట్ సెటప్ అన్నట్టు. అకౌంట్ సెట్టింగ్స్. దీంట్లో మన తేజ యాడ్ చేసి పెట్టేస్తాడు. అంతే. ఓకే. ఐపీ ఎక్స్‌క్లూజన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు ఇంపార్టెంట్ చెప్పారు అంటే సార్. మన మన ఉపేంద్ర సార్ చెప్పారు సార్. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది ఐపీ ఎక్స్‌క్లూజన్సా? సార్. ఆ! ఓకే. ఇది అకౌంట్ లెవెల్‌లో అన్నట్టు. మనం ఓకే. డిస్కస్ చేస్తుంది. ఓకే. క్యాంపెయిన్ లెవెల్‌లో డిస్కస్ చేసింటారు. బట్ ఇది అకౌంట్ లెవెల్. యాహ్! క్యాంపెయిన్ లెవెల్‌లో డిస్కస్ చేశారు సార్ ఇది. డిస్కస్ చేశారు సార్ అది. అకౌంట్ లెవెల్‌లో కూడా కొన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. అంతే ఇంకేం లేదు. ఓకే. అవే నేను చెప్తున్నా. ఈ ఐపీ ఎక్స్‌క్లూజన్స్ ఆఫ్‌కోర్స్ ఇంకా డిస్కస్ చేసినారు కాబట్టి ఇంటర్నల్ ట్రాఫిక్‌ని మనము ఎంటైర్ అకౌంట్ లెవెల్‌లో బ్లాక్ చేయొచ్చు. ఓకే. ఆటో అప్లై. ఆ! ఇది చూడు. ఇది మనము ఆటో అప్లై ఎప్పుడే కానీ ఆఫ్‌లో పెట్టుకోవాల. ఓకే. ఇది ఆఫ్‌లో లేదు అనంటే మీకు కంప్లీట్ కంట్రోల్ అనేది ఎళ్ళిపోతుంది. బిగినర్స్ చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఓకే. నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా అన్నీ కొన్ని రికమెండేషన్స్ అన్నీ అప్లై అయిపోతూ ఉంటాయి. ఏం చేయాలో తెలియదు. వాళ్ళు 1 డే, 2 డేస్ కొన్ని వీడియోస్ కొంతమంది ఇచ్చిన సజెషన్స్ అన్నీ ఫాలో అయిపోతూ ఉంటారు. బట్ ఈ ఆప్షన్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చూసుకోరు. ఈ ఉన్నాయా లేదా చూసుకోవటం వల్ల వాళ్ళేమైతది అనంటే ఆటోమేటిక్‌గా అన్ని చేంజెస్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతూ ఉంటాయి. ఒకరోజు లీడ్స్ వస్తాయి. ఒకరోజు లీడ్స్ రావు. ఇంకొక రోజేమో వాళ్ళకి కాల్స్ వస్తాయి. ఇంకొక రోజు కాల్స్ రావు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, అది. నెక్స్ట్. ఇంకొక ఆప్షన్ ఏంటి? లీడ్ ఫార్మ్ యాడ్ టర్మ్స్ అన్నట్టు. ఓకే. ఈ టర్మ్స్ మనము సెటప్ చేసుకొని సేవ్ అని కొట్టుకుంటే అయిపాయే. ఓకే. టర్మ్స్ ఎందుకు సార్ ఇది అని అనుకుంటే, ఎప్పుడైతే మనము ఎక్స్‌టెన్షన్స్ డిస్కస్ చేసినాం కదా మనము. యాడ్ ఎక్స్‌టెన్షన్స్. లీడ్ ఫార్మ్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్. క్లియర్? ఓకే సార్. సార్. ఓకే. అది మనము ఎక్స్‌టెన్షన్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చూడు ఇది మనము యాక్సెప్ట్ చేసేసేయాలి. ఓకే. మీకింక టైమ్ ఉంది అనంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చదువుకుంటూ ఉండాలి. ఓకే. బట్ అంత టైము ఉండదు మనకు. కస్టమర్ మ్యాచ్. ఓకే. కస్టమర్ మ్యాచ్ ఏంటి అనంటే ఇది స్మార్ట్ బిడ్డింగ్‌లలో మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. కస్టమర్ మ్యాచ్.
సరే, ఇప్పుడు తేజ ఏం చేసినాడు, లీడ్ ఇచ్చేసినాడు వేరే కంపెనీకి, వాళ్ళకి డబ్బులు కూడా పే చేసేసినాడు. తేజ ఎక్కడి నుంచి వచ్చినాడు, అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చినాడు, అంటే గూగుల్ యాడ్స్ నుంచి వచ్చింటాడు. ఎవరికి, ఆ కంపెనీకి, ఏదో ఒక XYZ కంపెనీకి పే చేసినాడు. అప్పుడు ఈ గూగుల్ యాడ్స్ రన్ చేసే వాళ్ళు, ఆ కంపెనీ ఎవరైతే ఉంటారో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సి తేజ ఆల్రెడీ కన్వర్టెడ్, నువ్వు మళ్ళీ తేజకి ఎందుకు చూపిస్తున్నావు యాడ్, కన్వర్ట్ అయిన యాడ్ని? అది కస్టమర్ మ్యాచ్. ఓకే, ఈ డేటాని అగైన్ వీ నీడ్ టు సెండ్ బ్యాక్ టు గూగుల్ యాడ్స్. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే సార్. అలాగ మనము ఈ కస్టమర్ మ్యాచ్ అనేది డీటెయిల్స్ కొన్ని అప్డేట్ చేయాల్సిందే. ఓకే, అది కస్టమర్ మ్యాచ్ అన్నట్టు. సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, అది చిన్న. కస్టమర్ మ్యాచ్ లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు తేజ శైలజ కన్వర్టెడ్ ఎవరికి, SDM క్లాసెస్ కి. మీరిద్దరు ఎట్లా వచ్చినారు, గూగుల్ యాడ్స్ నేను రన్ చేస్తే వచ్చినారు అనుకున్నాం. ఓకే, మీరిద్దరు యాడ్ పైన క్లిక్ చేసినారు, మాకు డబ్బులు పే చేసినారు. ఫ్యూచర్ లో మీరిద్దరు పే చేసినారు కదా, సమ్ IP నుంచి ఎక్కడో క్లిక్ చేసింటారు, బట్ ఏంటంటే చూసినారు, మీరు ఏం డీటెయిల్స్ ఇచ్చింటారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ID, నేమ్, ఇవన్నీ. అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే, ఈ కస్టమర్ మ్యాచ్ ఈ డీటెయిల్స్ అగైన్ వీ కెన్ సెండ్ ఇట్ టు గూగుల్ యాడ్స్ అన్నట్టు. అంటే మనకు క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు ఇవి అకౌంట్ లెవెల్ ఉంటాయి, మళ్ళీ క్యాంపెయిన్ లో సెటప్ చేసేటప్పుడు మనం ఈ కస్టమర్ మ్యాచ్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయాలి. అది ఒకరు ఇద్దరిది ఉంటే అప్డేట్ చేసేకి అవ్వదు, బట్ మినిమమ్ 1000 అనేది అన్నా ఉండాల్సిందే. ఓకే, ఇట్లా కస్టమర్ మ్యాచ్ అనేది వర్క్ అవుతుంది. కస్టమర్ మ్యాచ్ అనేది ఇలాంటి లెవెల్లో మనకు వర్క్ అవుతుంది. ఓకే, ఇది అడ్మిన్ అకౌంట్ లెవెల్ ఆఫ్ అడ్మిన్ సెట్టింగ్స్. ఓకే, ఇది అకౌంట్ సెట్టింగ్స్. ప్రిఫరెన్సెస్, ఏమేం ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నంబర్ ఫార్మాట్, ఓకే, ఇక్కడ UK ఇంగ్లీష్, ఓకే, ఇవన్నీ నార్మల్. అకౌంట్ నేమ్, ఇక్కడ కూడా కొన్ని ప్రిఫరెన్సెస్ మనకు వస్తాయి అన్నట్టు. అకౌంట్ స్టేటస్, ఓకే, ఇక్కడ ఏదైతే అకౌంట్ సెట్టింగ్స్ లో ఉన్నాయో కొన్ని ఆప్షన్స్ ఇక్కడ కూడా మనకు నార్మల్ గా వస్తాయి. డేటా షేరింగ్, ఓకే, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎవరన్నా డీటెయిల్స్, ఇక్కడ మన డీటెయిల్స్ కూడా పెట్టచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓవర్సీస్ ఇలాంటి దానిలలో డేటా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని అక్కడ వాళ్ళ డీటెయిల్స్, ఎవరైతే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారో అకౌంట్ మేనేజర్ డీటెయిల్స్ అన్నా, ఓకే, అకౌంట్ మేనేజర్ ఈజ్ డిఫరెన్స్. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే రన్ చేస్తుంటారో వాళ్ళు డిఫరెంట్ అన్నట్టు. ఆ రెండిట్లో ఏదైనా మనము మెన్షన్ అనేది చేసుకొని పెట్టాల్సిందే. ఓకే, సో ఇంకా మళ్ళీ మనకు రూల్స్ అండ్ టర్మ్స్ లో గూగుల్ ప్రోగ్రామ్ అడ్వర్టైజర్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఇది చాలా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో చాలా అంటే బిజినెసెస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒక్కొక్క బిజినెసెస్ కి, ఇప్పుడు హెల్త్ కేర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, హెల్త్ కేర్ కి టర్మ్స్ అండ్ పాలసీస్ వేరే. ఓకే, దట్ టు అడ్వర్టైజర్ టర్మ్స్. ఓకే, మళ్ళీ యాడ్ పాలసీస్, సస్పెన్షన్స్, ఓకే, ఇవి కూడా మనము చూసుకోవాలి. ఇవన్నీ ఏంటి, అప్పుడప్పుడు మనకు ఏవైతే ఎర్రర్స్ వస్తుంటాయి, ఇష్యూస్ వస్తుంటాయో అప్పుడు దెన్ అండ్ దేర్ మనము ఒక్కొక్కటి ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటి, అది కూడా నేను చెప్తున్నా. డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ, పాలసీ ఇష్యూస్, ఓకే, ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చేది మనకు మెడికల్ రిలేటెడ్ వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైము బ్యాంకింగ్ రిలేటెడ్ లో కూడా వస్తుంది. ఓకే, ఇవి కొన్ని ప్రిఫరెన్సెస్. ఓకే, మళ్ళీ నోటిఫికేషన్స్, ఈ అకౌంట్ లెవెల్ ఆఫ్ నోటిఫికేషన్స్ లో మనం అన్ని కావాలన్నా కానీ ఎనేబుల్ చేసుకోవచ్చు, అన్ని కావాలన్నా కానీ మనము డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, రిసీవ్ ఓన్లీ క్రిటికల్, రిసీవ్ నన్. మనకు బిల్లింగ్ వద్ద కావాలా అంటే ఇది మళ్ళీ రిసీవ్ నన్ అని పెట్టుకుంటే మనకు బిల్లింగ్ రిలేటెడ్ రాదు. రిపోర్ట్స్, మళ్ళీ ఆప్షనల్ అడ్వర్టైజర్ ఐడెంటిటీ వెరిఫికేషన్. ఓకే,
ఇప్పుడు ఏం చేసినాము, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేసినాం, చేసిన వెంటనే వి గాట్ ఈమెయిల్. ఓకే, సో అంటే మేము మీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము, విల్ రిసీవ్ అన్ అప్డేట్ విత్ ఇన్ 14 days అట్లా అన్నట్టు. ఓకే, ఇది నెక్స్ట్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికన్నా ఈ అకౌంట్ యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటే అకౌంట్ యాక్సెస్ ఇక్కడ మనము అప్డేట్ అనేది చేయాలి. ఎలా అప్డేట్ చేయాలి, ప్లస్ పైన మనం క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ అట్ ద సేమ్ టైము మనము ఎక్స్పైరీ డీటెయిల్స్ కూడా పెట్టేయచ్చు. 30 days, ఎస్ 30 days వరకు వేయచ్చు. వాళ్ళకి 30 days అడ్మిన్ అకౌంట్ యాక్సెస్, ఎస్ స్టాండర్డ్ అకౌంటా, రీడ్ ఓన్లీ, బిల్లింగ్, ఈమెయిల్ ఓన్లీ. ఓకే, మాక్సిమమ్ స్టాండర్డ్ అనేది అందరూ మెన్షన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, ద ఓన్లీ థింగ్, ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ అడ్మిన్, ఓకే, ఎడిట్ యూజర్స్, మేనేజర్స్ అండ్ ప్రోడక్ట్ లింక్స్ అన్నట్టు. ఓకే, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చాలా బిగినర్ లెవెల్ ఆఫ్ పీపుల్ ఇంకా కొన్ని మిస్టేక్స్ కాదు, ఇంకా కొన్ని ఏం తెలుసుకోవాలి అని అంటే సెక్యూరిటీ అని ఒకటి వస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు మన మెయిల్ ఐడి ఏంటి, కేర్ఫుల్ గా చూడాలి ఇద్దరు. మన మెయిల్ vk@sdmclauses.com. ఇది పర్సనల్ మెయిల్ ఐడినా అఫీషియల్ మెయిల్ ఐడినా? అఫీషియల్ మెయిల్ ఐడి, కరెక్టా? ఇప్పుడు సెక్యూరిటీలో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే తేజ ఒక కంపెనీ, తేజ @ డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కంపెనీది, ఎవరిది, తేజది. నేను ఇప్పుడు స్టాండర్డ్ యాక్సెస్ మన తేజకి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఇది అఫీషియల్ మెయిల్ ఐడినా జనరల్ మెయిల్ ఐడినా? అఫీషియల్. ఓకే, అప్పుడు నేనేం చేస్తా, సెండ్ ఇన్విటేషన్. పోదది. ఎందుకు పోదు? సెక్యూరిటీ సెట్టింగ్స్ లో అప్డేట్ చేయమని చెప్పి చూపిస్తుంది సార్ ఇక్కడ మనకి. ఇది ఎందుకు పోదు అని అంటే ఇది ఏం మెయిల్ ఐడి, అఫీషియల్ మెయిల్ ఐడి కదా. వాట్ ఈస్ ద డొమైన్ నేమ్? ఇది digitalmarketing.com. ఓకే, digitalmarketing.com ఉండటం వల్ల అది మనకు పోదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, ఈ డొమైన్ నేమ్ ని వైట్ లిస్ట్ చేయాలి. ఎక్కడ చేస్తాము, సెక్యూరిటీకి వెళ్ళి అలౌడ్ డొమైన్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ యాడ్ డొమైన్, ఇక్కడ వైట్ లిస్ట్ చేస్తాం. ఆ డొమైన్ నేమ్ పెట్టి సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ యూజర్స్కి వచ్చి ఇప్పుడు చూడు తేజ @ ఇప్పుడు నేను స్టాండర్డ్ ఇస్తా, ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడు, ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది. గాట్ ఇట్? అందుకనే మళ్ళీ రివోక్ చేస్తాం, దాంట్లో ఏం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైము సెక్యూరిటీలోకి వెళ్ళి ఆ డొమైన్ నేమ్ అనేది మనం తీసేస్తాం. ఇమీడియట్ గా మనకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, అండ్ ఎప్పుడే కానీ 2-step వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీగా ఆన్ చేసి పెట్టుకోవాల్సిందే. ఓకే, ఎందుకంటే మన కాంటెంట్ అంతా ఇప్పుడు వెళ్ళినా కానీ ఎవరైనా ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే వాళ్ళు దే కెనాట్ ఏబుల్ టు లాగిన్ టు ద అకౌంట్, బికాస్ మనం ఆల్రెడీ 2-step వెరిఫికేషన్ యాడ్ చేసి పెట్టేసినాం. ఓకే, యా. అండ్ మేనేజర్ యాక్సెస్ ఏంటి అని అంటే కొంతమంది ఏజెన్సీలు మల్టిపుల్ క్రోర్స్ అండ్ కోర్స్ ఆఫ్ అమౌంట్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అందుకనే వి కెన్ అప్లై ఫర్ ద మేనేజర్ అకౌంట్. ఎవరికి అప్లై చేయాలి, గూగుల్కి అప్లై చేయాలి. గూగుల్కి అప్లై చేస్తే అప్పుడు వాళ్ళు మీ అకౌంట్కి మేనేజర్ యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, ఇచ్చినా కానీ మళ్ళీ మీరు కొన్ని టర్మ్స్ అన్ని వింటూ ఉంటారు. ఎలాంటి టర్మ్స్ అని అంటే నేను గూగుల్ పార్ట్నర్. ఓకే, గూగుల్ పార్ట్నర్ అనేది చాలా ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. ఓకేనా, సో ఏ ఏజెన్సీకైనా కానీ. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే గూగుల్ పార్ట్నర్లో 2 బ్యాడ్జెట్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్క్లూజివ్గా గూగుల్ వాళ్ళతో పార్ట్నర్ అవ్వటము, ఇంకొకటి వచ్చి నార్మల్
ఓకే, ఇంత అమౌంట్ నువ్వు స్పెండ్ చేస్తే నువ్వు గూగుల్ పార్ట్నర్ అవ్వచ్చు 1 ఇయర్కి. ఓకే, అది 50 lakhs 1 crore 1.5 crores 10 crores ఇలా ఉంటుంది అన్నట్టు. అప్పుడు వాడేం చేస్తాడు, నీకు ఒక బ్యాచ్ ఇస్తాడు అంతే. అది గూగుల్ పార్ట్నర్ అన్నట్టు. అంటే నువ్వు మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నావు క్లయింట్స్ది. ఆ మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నప్పుడు నీకు అదేమి ఇస్తుంది, గూగుల్ యాడ్స్ ఒక బ్యాడ్జ్ ఇస్తుంది. ఓకే, ఈజ్ గోయింగ్ టు గూగుల్ పార్ట్నర్. ఓకే, సో అందువల్ల ఆ గూగుల్ పార్ట్నర్ అనేది వస్తుంది అన్నట్టు. అట్ ద సేమ్ టైము మేనేజర్ అకౌంట్ యాక్సెస్ కూడా తీసేసుకోవచ్చు. అప్పుడు రిక్వెస్ట్ పంపించవచ్చు. ఎట్లా పంపించవచ్చు రిక్వెస్ట్ అంటే, ఈ 10 digit అకౌంట్ ఐడి ఏదైతే ఉంటుందో జస్ట్ ఈ నంబర్ ఇక్కడ యాడ్ చేసేస్తే వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది వితౌట్ గివింగ్ ఎనీ యాక్సెస్. ఓకే, యూజర్స్ యాడ్ చేయని అవసరం లేదు, సెక్యూరిటీ యాడ్ చేయని అవసరం లేదు. ఓకే, వితౌట్ దట్ మేనేజర్ దాంట్లో మీకు కనపడబోతుంది అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్? బిల్లింగ్ అడ్మిన్. ఓకే సార్. సార్ ఒకసారి సెక్యూరిటీకి రావు సరే సార్, ఇక్కడ అలౌడ్ డొమైన్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏంటంటే hdmclasses.com అని పెట్టారు. సో మీ మెయిల్ కి సెక్యూరిటీ యాక్సెస్ అనేది వచ్చింది కదా సార్. అలాగా ఇప్పుడు యాడ్ డొమైన్ లో మళ్ళీ నేను కొత్త ఫ్రెష్ తీసుకోవాలి కదా సార్ అప్పుడు? కొత్తది అని అంటే ఇప్పుడు ఎవరికన్నా గూగుల్ ఇప్పుడు tej@gmail.com అని ఉంటుందా, జీమెయిల్ కూడా వెళ్ళదు ఇది యాక్సెస్. ఓకే ఎందుకంటే మనం గూగుల్ అదే జీమెయిల్ మనం యాడ్ చేయలేదు కదా. ఓకే జీమెయిల్ ఈజ్ ఏ google.com కదా. ఆ google.com అనేది మనం యాడ్ చేయాల. అదే అందుకే అది మన యూజర్స్ లో యాక్టివేట్ చేస్తాం కదా సార్, యాడ్ చేస్తాం కదా. యూజర్స్ లో మనము అంటే సెక్యూరిటీలో అలో చేసి యూజర్స్ లో అప్పుడు మనము ఆ మెయిల్ ఐడి ఇస్తే వాళ్ళకి యాక్సెస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, అంటే సెక్యూరిటీలో అది ఏ.com అయితే ఉంటుందో outlook.com అంటే outlook.com పెట్టేసి ఇవ్వాలి. అంతే, సింపుల్. పెట్టేసిన తర్వాత అప్పుడు యూజర్స్ లో మనం అప్పుడు ఇస్తే అప్పుడు అయిపోతుంది. అప్పుడు అయిపోతుంది. అవును. ఓకే ఓకే ఓకేనా? ఇది ఓకే. ఎప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అంటే, అదే స్టార్టింగ్ లో ఏం ఫేస్ చేయరు. బట్ ఫ్యూచర్ లో ఈ ఆప్షన్స్ అన్ని అందరూ గుర్తు పెట్టుకోలేరు కదా ఆప్షన్స్ అన్ని. అప్పుడు sir. అట్లీస్ట్ ఒక 1-2 టైమ్స్ మనము నోట్ చేసుకున్నాము అని అంటే అప్పుడు ఇంక ఇవన్నీ గుర్తుండిపోతాయి అన్నట్టు. అంతే, ఇంకేం లేదు. ఓకే ఓకే, యా. నెక్స్ట్ డేటా మేనేజర్ టూల్స్ లో మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటి అని అంటే డేటా మేనేజర్. డేటా మేనేజర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇక్కడ కనెక్టెడ్ ప్రోడక్ట్స్ కన్సెంట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సెట్టింగ్స్ మనము ఈ కన్సెంట్ సెట్టింగ్స్ ఇప్పుడే డిస్కస్ చేయము. కనెక్టెడ్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటే గూగుల్ ట్యాగ్. ఓకే, ఈ గూగుల్ ట్యాగ్ అనేది మనకు ఈ గూగుల్ యాడ్స్ కి ఏవైతే మనకు ఇంపార్టెంట్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ డేటా ఏమంటారు అని అంటే ఆ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అన్ని మనము కనెక్ట్ చేస్తాం. దేనికి? గూగుల్ యాడ్స్ కి. ఎందుకు కనెక్ట్ చేస్తాం డేటా ప్రోడక్ట్స్లలో అంటే కనెక్టెడ్ డేటా మేనేజర్లో అని అంటే జిఎంబి యాడ్స్ రన్ చేయాలి ఎగ్జాంపుల్. అప్పుడు మనము గూగుల్ యాడ్స్ కి జిఎంబి లింకప్ చేయాలి కదా ప్రొఫైల్. యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా? యూట్యూబ్ కనెక్ట్ చేయాలా. ఓకే, అలాగే మనకు ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయన్నట్టు. ఇప్పుడు యాప్ ప్రమోట్ చేయాలి అని అంటే ఏం చేయాలా? గూగుల్ ప్లే మనము కనెక్ట్ చేయాలా, అంతే కదా. ఓకే ఓకే, సో ఇలాంటివి అన్ని మనకు ఫీచర్డ్ ప్రోడక్ట్స్ అన్నట్టు. సరే, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలని అని అంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇవన్నీ తెలుసుకో ఉండాలి. షాపిఫై, డైరెక్ట్ షాపిఫై నేను చెప్పినా కదా, ఈ కామర్స్ యాడ్స్ అనేది ఇప్పుడు షాపిఫై యాడ్స్ అనేది అట్లే ఏమైపోయింది అని అంటే చాలా డెడ్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు ముందు చాలా అంటే చాలా టఫ్ ఉండే. ఓకే, షాపిఫైలో ఇప్పుడు వెబ్సైట్ ఉందా, కనెక్ట్ చేసేసి ఆటోమేటిక్ గా ప్రోడక్ట్స్ అన్ని చూపించేస్తాయి మనకు గూగుల్ యాడ్స్ లో. ఓకే, ఇక్కడ మళ్ళీ
ఇంకా కొన్ని ఉంటాయి. నేను చెప్పినా కదా, గూగుల్ షీట్స్ కూడా మనము కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? సిఆర్ఎం కదా, CRM. CRM కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. మర్చెంట్ సెంటర్ అన్నట్టు. ఓకే, జిఎంసి ఇది ఈ కామర్స్ కి యూజ్ అవుతుంది కాబట్టి గూగుల్ మర్చెంట్ సెంటర్ ఇది కూడా మనము కనెక్ట్ చేయొచ్చు. గూగుల్ అనలిటిక్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూస్తే సర్చ్ ఆల్ ఏవేవైతే డేటా సోర్సెస్ ఉన్నాయో అవన్నీ మనము యాడ్ చేయొచ్చు. కేటగిరీ పైన వెళ్తే బై గూగుల్, బై థర్డ్ పార్టీ, ఫైల్ ట్రాన్స్ఫర్. అప్పుడే మీరు అకౌంట్ లెవెల్లో కొన్ని థర్డ్ పార్టీ అట్రిబ్యూషన్స్ ఇవన్నీ చూసినారు కదా, ఇవన్నీ అవే అన్నట్టు. ఓకే, యూజ్ కేస్, కన్వర్షన్స్, కస్టమర్ మ్యాచ్, లీడ్ ఎక్స్పోర్ట్, యాప్స్. కస్టమర్ మ్యాచ్ అంటే ఇప్పుడు చూడండి గూగుల్ షీట్స్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు తేజ డీటెయిల్స్, శైలజ డీటెయిల్స్ నేను గూగుల్ షీట్ లో నేను పెడతా, అంతే, వెళ్ళిపోయా. అట్ ద సేమ్ టైము సేల్స్ ఫోర్స్ లో ఓకే, కస్టమర్ మ్యాచ్ సేల్స్ ఫోర్స్ లో ఉంటుంది, నేను సేల్స్ ఫోర్స్ కనెక్ట్ చేస్తా. ఓకే, అట్ ద సేమ్ టైమ్ లీడ్ ఎక్స్పోర్ట్ అన్నప్పుడు ఇది కూడా గూగుల్ షీట్స్ ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, యాప్స్ ఏంటి? గూగుల్ యాప్ అంటే గూగుల్ ప్లే. కన్వర్షన్స్ ఏంటి? ఇవన్నీ ఆప్షన్స్ అన్నట్టు. ఓకే, కన్వర్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైనా ఒక లీడ్ వచ్చినప్పుడు యాజ్ పర్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్ ప్రకారము అదొక కన్వర్షన్ అన్నట్టు. సార్ ఒకసారి బ్యాక్ సైడ్ ఈ సర్చ్ కన్సోల్ కూడా మనం ఇవ్వచ్చు సార్. ఇక్కడ సర్చ్ కన్సోల్ ఏడుంది సర్చ్ కన్సోల్? థర్డ్ వన్ సార్, గూగుల్ మార్కెట్ సెంటర్ రైట్ సైడ్ లో సర్చ్ కన్సోల్. గూగుల్ సర్చ్ కన్సోల్ కూడా కనెక్ట్ చేసేయచ్చు. ఓకే, హౌ ఇట్ వర్క్ సార్ ఇది? అది ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఏంటి? మన వెబ్సైట్ కానీ మనం సర్చ్ కన్సోల్ ఇవ్వాలి కదా సార్ యాక్చువల్లీ. గూగుల్ సర్చ్ కన్సోల్ ఏంటి అని అంటే ఎస్ఈఓ టాపిక్ ఇది. ఓకే ఓకే, సో సమ్ టైమ్స్ మన కీవర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కీవర్డ్స్ ఇవన్నీ కూడా మనము గూగుల్ యాడ్స్ నుంచి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే ఓకే, జస్ట్ ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ఎలాగైతే మనము అప్డేట్ చేసి ఇది చేస్తామో అట్ ద సేమ్ టైమ్ గూగుల్ సర్చ్ కన్సోల్ కూడా మనము కనెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ అనలిటిక్స్ అంతే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇదొకటి థింగ్స్ టు డూ సెంటర్. ఓకే, యాడ్స్ డేటా హబ్. దీనికి ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, దేనికి ఉండాల్సిన ఫీచర్ దాని అనుకుంటుంది. ఓకే, ఇంకొకటి గూగుల్ యాడ్స్ ఏపీఐ, ఇది చాలా ఇంపార్టెంట్. గూగుల్ యాడ్స్ ఏపీఐ ఇవన్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ డెవలపర్స్ తో కూడా మనము కూర్చొని చేపించాలి. ఓకే, ఏవి? గూగుల్ యాడ్స్ ఏపీఐ అని అంట. మళ్ళీ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. ఎలాంటి కాన్సెప్ట్స్ అంటే నేను చెప్తున్నాడు, కాన్సెప్ట్ కాదు, ప్రాబ్లమ్స్. ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని అంటే మీ దగ్గర సిఆర్ఎం ఉండదు, ఏదో కస్టమైజ్డ్ సిఆర్ఎం ఉంటుంది, లేదా నార్మల్ సిఆర్ఎం ఉంటుంది, అంటే సేల్స్ ఫోర్స్ ఇలాంటిది కాకుండా త్రూ థర్డ్ పార్టీ అంటే జాప్స్ అంటారు, జేపీఆర్, ఇవన్నీ కనెక్ట్ చేయటానికి అవ్వకుండా మనం ఏం చేయాలి? డైరెక్ట్ గూగుల్ యాడ్స్ ఏపీఐని తీసుకొని ఆ సిఆర్ఎం లోనే ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎందుకు సార్ మళ్ళీ సిఆర్ఎం గూగుల్ యాడ్స్ ఏపీఐ అని అంటే, మనకు లీడ్ డేటా ఉంటుంది కదా, గూగుల్ యాడ్స్ నుంచి ఒక లీడ్ వచ్చింది, శైలజ లీడ్ ఇచ్చింది, నాకు శైలజ రెస్పాండ్ అయింది కాబట్టి నాకు తెలుసు ఓకే శైలజ జెన్యూన్ లీడు అని. రెస్పాండ్ అవ్వకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? 10 రోజులు నేను ట్రై చేస్తూనే ఉన్నా, కాల్ చేస్తూనే ఉన్నా శైలజకి, శైలజ లిఫ్ట్ చేయట్లే, ఆర్ఎన్ఆర్ స్విచ్ ఆఫ్. అది జంక్ లీడే కదా. ఈ స్టేటస్ మనం ఎక్కడ అప్డేట్ చేస్తాము? సిఆర్ఎం లో కదా, అంతే కదా. ఓకే, సిఆర్ఎం లో అప్డేట్ చేస్తాం కదా. అది మీడియం బిజినెస్, టాప్ లెవెల్ బిజినెస్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు సిఆర్ఎంస్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు. ఓకే, ఈ మీడియం టాప్ లెవెల్ బిజినెస్ వాళ్ళు సిఆర్ఎం మస్ట్ మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి
ఆ డేటా, ఆ స్టేటస్ అగైన్ మనము లూప్ చేయాలి. లూప్ దేనికి చేయాలి? లూప్ అది ఆఫ్లైన్ కన్వర్షన్ ట్రాకింగ్ అంటారు. ఆ లూప్ అనేది మళ్ళీ గూగుల్ యాడ్స్ కి మనము పంపించాలి అన్నట్టు. ఓకే, ఆ లూప్ పంపించినాము అని అంటే 10 డేసా, 1 మంతా, 2 మంత్సా, 3 మంత్సా, అది ఎప్పుడైతే మనము ఆ లూప్ అనేది ఆటోమేట్ చేసేసేయాలి. ఆ ఆటోమేట్ చేయడానికి ఏది యూజ్ చేస్తాము అని అంటే గూగుల్ యాడ్స్ ఏపీఐ యూజ్ చేస్తాం. ఓకే, ఇది సపోర్ట్ వైజ్ మనకు ఈమెయిల్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది గూగుల్ యాడ్స్ సైడ్ నుంచి. ఓకే, ఫోన్ చేసినా కానీ దీనికి సపోర్ట్ ఉండదండి. ఓకే, మీరు ఈమెయిల్ నుంచి మీరు కోఆర్డినేట్ అవ్వండి అని మాత్రమే చెప్తారు. ఓకే, దీనికి ఫోన్ సపోర్ట్ ఓన్లీ ఈమెయిల్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. దట్టు మీకు స్పెసిఫిక్ గా ఒక అకౌంట్ మేనేజర్ ఉంటే త్వరగా అనేది వర్క్ అనేది అవుతుంది. త్వరగా వర్క్ అవుతుంది. నేను మంత్లీ 500 స్పెండ్ చేస్తాను అంటే వాళ్ళు దేకను కూడా దేకరు. ఓకే, అట్లుంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంత సపోర్ట్ చేయాలి అని అంటే మనం అంత స్పెండింగ్ చేయాలి కదా. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. డేటా మేనేజర్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనము 2 మాత్రమే కనెక్ట్ చేసినాం. ఏది? గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, అట్ ద సేమ్ టైము యూట్యూబ్. యూట్యూబ్ ఎందుకు చేసినాము? కొన్ని వీడియో క్యాంపెయిన్స్ మనం ఎనేబుల్ చేసినాం కాబట్టి, సెటప్ కూడా చేస్తాం కాబట్టి ఆ యూట్యూబ్ అనేది ఛానల్లో మనము లింకప్ చేస్తాం. అట్ ద సేమ్ టైము గూగుల్ మై బిజినెస్ మన లొకేషన్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కనపడాలి కాబట్టి ఇక్కడ సెర్చ్ క్యాంపెయిన్లో, పీమాక్స్ క్యాంపెయిన్లో, స్మార్ట్ క్యాంపెయిన్స్లో కనపడాలి కాబట్టి మనము జిఎంబి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ని లింకప్ చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే సార్. అట్ ద సేమ్ టైము గూగుల్ అనలిటిక్స్ కూడా మనము లింకప్ చేస్తాం. ఓకే, సో ఏవైతే రిలవెంట్ ఉంటాయో అవన్నీ మనం లింకప్ చేయాల్సిందే. ఓకే, గూగుల్ హోటల్ సెంటర్ ఉంటుంది. ఓకే, గూగుల్ హోటల్ సెంటర్ కూడా మనము అప్డేట్ చేసేస్తాం. అంటే లింకప్ చేయటం పేరులోనే ఉంటుంది అన్నట్టు. హోటల్ సెంటర్ అంటే బుకింగ్స్, ఓకే, ప్రైస్ అవైలబుల్, అవి ఇవి అన్ని చూపిస్తూ ఉంటుంది. దేనికున్న ఫీచర్ దానికి సపరేట్ గా ఉంటుంది. గూగుల్ బిగ్ క్వెరీ ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది కోడింగ్ లెవెల్ వరకు తీసుకెళ్తుంది. ఇది మనం కోడింగ్ అంత అవసరం లేదు. ఓకే, హబ్ స్పాట్ ఇది సిఆర్ఎం అన్నట్టు, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. ఓకే, థర్డ్ పార్టీ యాప్ అనలిటిక్స్, థర్డ్ పార్టీ కూడా మనము యాడ్ చేయొచ్చు. మీరు కొన్ని వినే ఉంటారు, మా టూల్ మీరు యూజ్ చేస్తే మీ బడ్జెట్ 20% డిక్రీజ్ అవుతుంది. అవును సార్. కరెక్టా? సార్. సో అవన్నీ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ ఏపీఐ తీసుకుంటారు. చెప్పినా కదా, ఇక్కడ ఉంది కదా ఆప్షన్, ఏమని ఉంది? సెటప్ విత్ గూగుల్ యాడ్స్ ఏపీఐ, కన్వర్షన్ మేనేజ్మెంట్ అండ్ ఆడియన్స్. ఇంకా ఈ ఏపీఐలో చాలా ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ మనకు చూపించింది మాత్రము 2 ఆప్షన్స్ అంతే. బట్ ఈ ఏపీఐలో చాలా ఉంటాయి. ఆ ఏపీఐలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొని ఆ త్రూ ఆ యాప్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ వర్డ్ స్ట్రీమ్ అనేది మీరు వినే ఉంటారు కదా, వర్డ్ స్ట్రీమ్ అన్నట్టు. వర్డ్ స్ట్రీమ్ యూజ్ చేస్తే మనకేంటి అని అంటే 20-30% మీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు చూసే ఉంటారు అన్నట్టు. అక్కడ మనము కనెక్టెడ్ ప్రోడక్ట్స్ చేస్తాం. ఓకే, ఇవన్నీ డేటా సోర్సెస్. ఓకే, ఇప్పుడు శైలజ యూట్యూబ్ క్యాంపెయిన్ చేయాలి. శైలజ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ నా డేటా అంటే నా యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ అయిందా లేదా. కనెక్ట్ అయ్యింటే ఎస్, అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డీటెయిల్స్ అనేది చాలా కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి చేసేయచ్చు. కనెక్ట్ అవ్వలేదు అని అంటే మళ్ళీ ఏం చేయాలి? యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో మెయిల్ ఐడి యాక్సెస్ తీసుకొని కనెక్ట్ చేయాలి.
క్లియరా? క్లియరా? ఓకే సార్. ఇది డేటా మేనేజర్. ఓకే. ఇక్కడ మళ్ళీ ట్రబుల్ షూటింగ్‌లో షూటింగ్, పాలసీ మేనేజరు, యాడ్, ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. పాలసీ మేనేజర్‌లో చెప్పినా కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. ఓకే. కొన్ని పాలసీస్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ అంట, డెంటల్ అంట, ఇలాంటివన్నీ కొన్ని పాలసీస్ ఉంటాయి. ఓకే. పాలసీ ఇష్యూస్ ఎక్కడైతే ఇది ఉంటుందో, శైలజ ఉందా? ఓకే. పాలసీ ఇష్యూస్‌లలో కొన్ని మనకు చూపిస్తాయి అన్నట్టు. అపీల్ హిస్టరీ, స్ట్రైక్ హిస్టరీ. ఓకే. అపీల్ హిస్టరీ, మీరు ఏదైనా ఒక పాలసీ యాడ్ ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం. అంటే మీకు తెలుసు అది పాస్ అయితుంది అని. బట్ మీ గట్ ఫీలింగ్ ఏంటి అని అంటే కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అది ఇండియాలో ఫెయిల్ అవ్వచ్చు. ఇండియాలో ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. బట్ యూఎస్‌లో చేసింటారు. అప్పుడు అది మన అకౌంట్ ఇండియా కాబట్టి, మనము రన్ చేసేది ఇండియాలో కాబట్టి, అప్పుడు మీరు అప్పీల్ చేయొచ్చు. ఓకే. ఈ పాలసీ మేనేజర్‌లో ఇవన్నీ వస్తాయన్నట్టు. ఓకే. పాలసీ మేనేజర్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా ఉంటాయి పాలసీస్. ఓకే. కేర్‌ఫుల్‌గా ఒక్కొక్కటి చూసుకొని చేయాలి. అండ్ అగైన్ బిజినెస్ టు బిజినెస్ డిఫరెన్స్ అయితది. ఓకే. మనం ఏంటి అనంటే కొన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి పాలసీ ఇష్యూస్ ఫేస్ చేశాము అనేది కూడా మనము మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తాం కదా, అప్పుడు ఆ మాస్టర్ క్లాస్‌లో మీకు డైరెక్ట్‌గా చూపిస్తా అన్నట్టు. ఓకే. ఈ అకౌంట్‌లో ఏం లేవు చూపిద్దామన్నా గాని. అంతే కదా! ఏమున్నాయి? పాలసీ ఇష్యూస్ అంటే ఇదే అమ్మా నేర్చుకో అనంటే అది రాంగ్ అన్నట్టు. ఓకే. మనము రైట్ డేటా చూపించాలి మన స్టూడెంట్స్‌కి. ఓకే. అపీల్ హిస్టరీ, స్ట్రైక్ హిస్టరీ. ఓకే. కొన్ని అకౌంట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ అక్కడ మీకు తెలుస్తుంది. ఓహ్! ఇలా ఉంటుందా పాలసీ ఇష్యూస్ అని అప్పుడు స్ట్రైక్ అయితది. నెక్స్ట్ యాడ్, ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. ఏందిది యాడ్, ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అంటే ఇక్కడ చూడండి. ఎంటర్ ఏ సెర్చ్ టర్మ్ ఫస్ట్ టర్మ్. ఓకే. లొకేషన్, లాంగ్వేజ్, డివైస్, ఆడియన్సెస్. ఈ ఆడియన్సెస్ అనేది తీసేసేయండి. ఓకే. ఇక్కడ లాంగ్వేజ్, ఎలాంటి లాంగ్వేజ్‌లో నీకు ఇప్పుడు ప్రివ్యూ చూపించాలి. అట్ ద సేమ్ టైమ్ డివైస్, డెస్క్‌టాపా, మొబైలా, టాబ్లెటా. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, మన దాంట్లో ఏవైతే ఆల్రెడీ అకౌంట్ లెవెల్‌లో ఉన్నాయో కొన్ని అవి చూపిస్తుంది. కేటరింగ్ సర్వీసెస్ ఇన్ బెంగుళూరు. ఇది నేను టార్గెట్ చేసిన. బెంగుళూరే కాబట్టి బెంగుళూరు టార్గెట్ చేసిన. ఇక్కడ చూసినారా రిజల్ట్స్ ప్రివ్యూ అని చూపిస్తుంది. అంటే నీ యాడ్ కనపడుతుందా లేదా అనేది చూపిస్తుంది ఇది మనకు. ఓకే. ఎక్కడ చూపిస్తుంది అని అంటే ఇదే డాష్‌బోర్డ్. దీనిపైన ఇప్పుడు క్లిక్ చేస్తే డబ్బులు పోతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లిక్కబుల్లే అవ్వదు. ఓకే. వాళ్ళు క్లిక్కబుల్లే అవ్వదు. అదే ఇప్పుడు మొబైల్‌లో ఎట్లా కనపడుతుంది అని అంటే చూడండి. కేటరింగ్ సర్వీసెస్ ఇన్ బెంగుళూరు అని టైప్ చేసినా కదా, ఇది మొబైల్ డివైస్. క్లిక్ అవ్వదు ఇది. చూడండి క్లిక్ అవ్వదు. నేను క్లిక్ చేస్తున్నా అవ్వదు. ఓకే. ఇక్కడ యాడ్ ఏమైనా ఉన్నాయా? యాడ్ ఏమే కానీ లేదన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ ఇంకా కొన్ని చూద్దాం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. అంటే యాడ్స్ ఎలా వస్తాయి అనేది చూపిస్తున్నా అంతే. ఓకే. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కూడా యాడ్స్ అనేది ఇక్కడ చూపిలా. ఓకే. అదే డెస్క్‌టాప్‌కెళ్దాం. ఏదైనా యాడ్ వస్తుందా? యాడ్ అనేది రావట్ల. ఇన్ బెంగుళూరు అని టైప్ చేద్దాం. జస్ట్ ప్రివ్యూ కోసమని చూస్తున్నాము. ఇది కూడా ఏం రాలా. ఓకే. అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగుళూరు. ఒక్క యాడ్ కూడా రావట్లే మనకు.
ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ప్రివ్యూ అనేది చూపిస్తుంది. యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అంటే మీ అకౌంట్లో ఏ కీవర్డ్స్ అయితే ఉంటాయో ఆ కీవర్డ్స్ మీ ఆ పర్టికులర్ కీవర్డ్కి యాడ్ చూపిస్తుందా లేదా అని మనము తెలుసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. క్లియరా? ఓకే సార్. ఏదైనా ఒకటన్నా చూపిద్దామంటే ఒకటి రావట్లేదు. సార్? ఒకటన్నా చూపిద్దామంటే ఒకటి రావట్లే యాడ్. అదే నేను కూడా అదే చూస్తున్నాను సార్. చూస్తున్నా ఏంది ఇది? డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. మై గుడ్నెస్. టుడే అని పెడదాం, మొబైల్ అని పెడతాము. హైటెక్ సిటీ అని పెడదాము. వస్తుందా? ఇక్కడ చూడు వచ్చింది స్పాన్సర్డ్. ఓకే, ఇలా కనపడుతుంది అన్నట్టు. ఓకే ఓకే సార్. ఇది ఇంకా మనం ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినా కానీ క్లిక్ అవ్వదు. ఓకే, లెట్ us గో టు డెస్క్టాప్. ఓకే, సో ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్ళినప్పుడు కింద వస్తుందా? ఇక్కడ రాలే, అంటే మొబైల్లోనే వస్తుంది, అంటే ఆ పర్టికులర్ కీవర్డ్కి అంతే. ఓకే. ఓకే, సో ఇప్పుడు మొబైల్ అప్పుడే వచ్చింది, ఇప్పుడు రాలేదు అంతే. ఓకే, జస్ట్ దిస్ ఈజ్ ప్రివ్యూ పర్పస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అకౌంట్లో ఏవే కానీ ఎనేబుల్ లేదు కాబట్టి మనకు కొన్ని కీవర్డ్స్ అవి కూడా చూపించడం లేదు. ఓకే, సో క్లియర్ ఫ్రెండ్స్. మనం ఆప్షన్స్ చూసింది ట్రబుల్ షూటింగ్ అండ్ డేటా మేనేజర్స్. ఓకే, మనం ఏంటి అంటే టుమారో సెషన్లో విల్ ఫోకస్ ఆన్ ఏం చేద్దాం, విల్ ఫోకస్ ఆన్. సార్ ఒక చిన్న డౌట్ సార్ నాది. చెప్పు. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేయనా సార్? నేను రికార్డింగ్ స్టాప్ చేసానా? యా ఫైన్. ఓకే.